మీరు కూడా అంకంపేట వెంకటరామరెడ్డి గారి మాదిరి మీరు అరటి తోట పండించాలంటే కంపల్సరీ సన్వర్ధన్ వాడవలసి ఉంటుంది. వాడితే మీరు కూడా ఇలా స్టెమ్ తీసుకుంటారు, పంట కూడా దిగుబడి కూడా పెంచుకుంటారు. దీంట్లో వచ్చేసి 16 రకాల పోషక పదార్థాలు ఉంటాయి. అందులో వచ్చేసి వేప, ఆముదము, కానుగ, ఇప్ప, వచ్చేసి కోడిపెంట, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అజిటోబ్యాక్టీరియా, బ్యాక్టీరియాలతో సమ్మేళనంతో తయారు చేయబడినది ఇది. కాబట్టి ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే 2 నెలల ముందు వాడడం తర్వాత దీని యొక్క స్టెమ్ పెరిగింది. ఈయన స్టెమ్ పెరగడం వల్ల గెలలు కూడా ఇలాగ వస్తూ ఉన్నాయి. గెలలు రావడం వల్ల మీకు వచ్చేసి ఈల్డ్ పెరుగుతూ ఉంది. మీరు మీరు వచ్చేసి పేడ ఎరువు కానీ కులిన ఎరువు కానీ బాగా కులిన ఎరువులతో పాటు పోలిస్తే ఇదేమవుతుందంటే ఆల్రెడీ మీరు ఇన్స్టాంట్ అనమాట. ఇది వాడడం వల్ల రూట్ వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అవుతుంది, స్టెమ్ పెరుగుతూ ఉంటుంది. ఈ స్టెమ్ పెరగడం వల్ల మీకు వచ్చే గెల కూడా అద్భుతంగా రావడానికి జరుగుతుంది. ఈయన కూడా చెప్పారు, ఈయన మాటలో కూడా చెప్పండి ఎలాగుందండి. 2 నెలల ముందు వేశారు కదా, 2 నెలల ముందు వేసినాం సంవర్ధన. ఇది వేసిన తర్వాత మీకు స్టెమ్ బాగా పెరిగిపోయింది, వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయింది, గొల బాగా మిగతా కూడా వేస్తా ఉన్నాడు. ఇవి వేయడం వల్ల ఏమవుతుందంటే దానిలో కూడా తీసుకొని ఆహారం తీసుకొని పెంచుకుంటుంది అనమాట. వేరు వ్యవస్థ ఎప్పుడైతే బాగుంటుందో స్టెమ్ బాగుంటుందంటే ఆటోమేటిక్ గెలలు బాగా వస్తాయి. మీరు వేసే కెమికల్ ఫర్టిలైజర్ కూడా అన్నీ కూడా ఇది లాగబడుతుంది అనమాట వేరు వ్యవస్థ బాగుండడం వల్ల. సో మీరు ప్రతి ఒక్కరూ సన్వర్ధన ఉపయోగించి మీరు కూడా స్వయంగా మీరు లాభాలు పొందాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరు ఇది వాడి ఈయన అనుభూతి చెందాడు, ఆల్రెడీ రిజల్ట్ చూశాడు. మీరు కూడా ప్రతి ఒక్క రైతు అరటి కానీ ఏదైనా క్రాప్స్ బాగా పండించాలంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని మీరు సన్వర్ధన వాడండి. మీరు వాడే ఫర్టిలైజర్ని కొంచెం తగ్గించి ఆ సన్వర్ధన వాడి అద్భుతమైన రిజల్ట్ తీసుకోండి అని కోరుతున్నాను.